రాణిగారి కుట్ర. రోజులాగానే ఒకనాడు స్నానం చేసి అందంగా అలంకరించుకుని రాణి తన అద్దం ముందు నిలబడింది. అంత అందంగా ఉన్నందుకు తనకు తానే మనసులో పొగుడుకుంటూ అద్దాన్ని చూసి, ఓ అద్దమా, ఈ ప్రపంచంలో అందరికంటే అందమైన వారు ఎవరు అని అడిగింది. అద్దం సమాధానం తెలుసు కనుక ధీమాతో రాణి ఆ ప్రశ్నను చాలా యాదాలాపంగా అడిగింది. కానీ ఆ రోజు జవాబు మారబోతోంది అని ఆమెకు తెలియదు. ఆమె అడిగిన ప్రశ్నకు ఆ అద్దం, ఓ రాణి, నువ్వు అందమైన దానివే, నేను కాదనను. కానీ నీకంటే అందమైనది వేరెవరో కాదు, నీ సవతి కూతురు స్నో వైట్ అని సమాధానమిచ్చింది. అంతే. తాను ఊహించని సమాధానం విన్న రాణి తడబాటుకు అంతే లేదు. ఏ సమాధానం అయితే తాను జీవితంలో ఎన్నడూ వినకూడదని కోరుకుందో ఆనాడు ఆ సమాధానం వినేసరికి రాణికి కొంతసేపు ప్రపంచమంతా శూన్యంగా తోచింది. ఇక తాను ప్రపంచంలో అత్యంత సౌందర్యవతిని కాననే ఊహ ఆమెకు భయంకరంగా తోచింది. ఆ వార్త విన్న కొంతసేపటి వరకు భయంతో వణికి విలపించిన రాణికి సమయం గడుస్తున్న కొద్దీ ఆ భయం స్థానంలో అసూయ మొదలైంది. స్నో వైట్ గురించి ఆలోచించినా తలుచుకున్న ఆమె అసూయ ద్వేషాలతో ఊగిపోసాగింది. ఒకవైపు తనకంటే అందమైన వారొకరున్నారనే బాధ, మరొక వైపు ఆమె మరెవరో కాకుండా అనుక్షణం తనతో పాటే తన ఇంటిలోనే ఉండే సవతి కూతురనే బాధ ఆమెను ఒకచోట నిలువనీయలేదు. నన్ను అందంలో అధిగమించిన పిల్లతో ఒకే ఇంటిలో బ్రతుకు గడపడం కంటే బాధాకరమైంది ఇంకేమన్నా ఉందా అని తనలో తనే వాపోయింది రాణి. అసలు నాకంటే ఏ విధంగా స్నో వైట్ అందంగా ఉంటుంది అని ఆమె రూపాన్ని తలుచుకుని రాత్రింబగళ్ళు ఆమె గురించే ఆలోచించేది. అలా తిండి నిద్ర త్యజించి కొన్ని రోజులు అద్దం ఇచ్చిన సమాధానాన్ని తలుచుకుని ఏమి చేయాలో తెలియక తనలో తనే మదనపడసాగింది రాణి. రోజులు గడుస్తున్న కొద్దీ స్నో వైట్ అంటే ఆమెకు అసూయ, అసహ్యం పెరగసాయే తప్ప తరగలేదు. ఆమె అందాన్ని గురించి ఆలోచించి దిక్కుతోచక ఇక స్నో వైట్ ఊహే తాను భరించలేనని నిర్ణయించుకుంది. తన మనసులో నాటుకున్న అసూయ అనే బీజం పెరిగి పెద్దదై మహావృక్షమై మంచి చెడులను ఆలోచించే విచక్షణ కోల్పోయింది రాణి. ఇక ఎలాగైనా స్నో వైట్ని వదిలించుకోకపోతే ఆమె మనస్సుకు శాంతి లేదని నిర్ణయించుకుంది కూడా. అలా అనుకున్న మరుక్షణమే తనకు చాలా నమ్మకస్తుడైన పనివాడిని పిలిచి, నువ్వు తక్షణమే స్నో వైట్ని తీసుకుని అడవికి వెళ్ళు. ఆమె మళ్ళీ నా కంటికి కనిపించడానికి వీల్లేదు. ఆ అడవిలో ఎవరికీ తెలియకుండా ఆమెను చంపి గుర్తుగా ఆమె గుండెను నా వద్దకు తీసుకునిరా అని ఆజ్ఞాపించింది. ఆమె ఆదేశాలకు ఆ సేవకుడు బిత్తరపోయి చూస్తుండగా, నేను చెప్పిన పని సక్రమంగా నువ్వు చేసినట్లయితే నువ్వు ఊహించని బహుమతి నీ సొంతమవుతుంది. నువ్వే కాదు, నీ తర్వాత తరాలు కూడా డబ్బుకి ఏమాత్రం లోటు లేకుండా హాయిగా జీవించవచ్చు. అంత డబ్బు నీకు నేను ఇస్తాను. పని పూర్తి చేసి డబ్బు తీసుకుని వెళ్ళు అని ఆశపెట్టింది. డబ్బు మాట వినగానే లొంగని వారుంటారా? అందులోనూ తరాలు తరబడి కూర్చుని తిన్న తరగని ధనం అంటే? ఆమె మాటలకు లొంగిపోయాడు సేవకుడు. ఒక చిన్న పని చేస్తే హాయిగా జీవించవచ్చు అని ఆశగా అనుకున్నాడు. కానీ పాపం చిన్నపిల్లని చంపడం నేరమని ఒక్కసారి కూడా ఆ క్షణంలో అతని మనసుకు అనిపించలేదు. ఇక ముందు వెనక ఆలోచించకుండా ఆ సేవకుడు రాణికి వంగి నమస్కరించి ఆమె ఆజ్ఞను నెరవేరుస్తానని ప్రమాణం చేసి బయటకు నడిచాడు. వెంటనే స్నో వైట్ గురించి రాజభవనం అంతా వెతికాడు. అక్కడ తన స్నేహితులతో ఆడుకుంటున్న స్నో వైట్ని పక్కకు పిలిచి తను అడవికి వెళ్తున్నానని, తనతో పాటు అడవికి వస్తే మంచి మంచి దృశ్యాలు చూపిస్తానని ఆ చిన్నారిని ఊరించాడు. తాను ఎన్నడూ చూడని మంచి దృశ్యాలను ఆ అడవిలో చూడవచ్చని భావించిన స్నో వైట్ కసాయివాడి వెంట మేకపిల్లల ఆ సేవకుడి వెంట అడవికి బయలుదేరింది. వారు కొంత దూరం ప్రయాణించిన తర్వాత అడవికి చేరుకున్నారు. ఆ సేవకుడు తాము ఎవరికంటా పడని చోటికి స్నో వైట్ని తీసుకువెళ్ళాడు. అక్కడ అతను తన వెంట తెచ్చుకున్న కత్తిని తీసి స్నో వైట్ని చంపడానికి సిద్ధమయ్యాడు. అతడు ఆ అడవిలోకి తనను చంపడానికి తీసుకుని వచ్చాడని అర్థం చేసుకున్న ఆ చిన్నారి భయంతో గజగజా వణికిపోయింది. నల్లటి ఆమె కళ్ళు కన్నీటితో నిండిపోయాయి. గులాబీ రేకుల వంటి ఆమె చెక్కిల నుండి కన్నీరు ధారగా కారసాగింది. అలా ఏడుస్తూనే ఆ సేవకుడు ముందు మోకరిల్లి, అయ్యా, దయచేసి నన్ను చంపకండి, నాకు బ్రతకాలని ఉంది, నా మీద కరుణ చూపించి చంపకుండా వదిలేయండి అని ప్రాధేయపడింది. ఆ చిన్నారి తనను అలా ప్రాధేయపట్టం చూసి ఆ సేవకుడి హృదయం బాధతో విలవిలలాడింది.
కానీ ఏమీ చేయలేని నిస్సహాయత, ఏం చేయాలో నిర్ణయించుకోలేక సతమతమవుతున్న అతన్ని చూసి, అయ్యా, మీరు నన్ను చంపకుండా వదిలేస్తే ఈ అడవిలోకి వెళ్ళిపోతాను. ఇక జీవితంలో ఏనాడు ఈ అడవిని వదిలి రాజ్యానికి రానని మీకు మాట ఇస్తున్నాను. దయచేసి నన్ను నమ్మి నాకు ప్రాణభిక్ష పెట్టండి అని దీనంగా అడిగింది. ఇక అతనిని అడగలేక, ఏమీ లేక ఎలా చేయాలో అతన్ని నమ్మించాలో తెలియక ఆ చిన్నారి వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. తన తెల్లటి మొహాన్ని కోమలమైన చేతుల్లో దాచుకుని నిస్సహాయంగా రోధిస్తున్న స్నోవైట్ని చూసి ఏమి చేయాలో అర్థం కాలేదు అతనికి. ఒకవైపు రాణిగారి ఆజ్ఞ, మరొక వైపు ఆభం శుభం తెలియని పసిపాప. ఎవరికీ ఏ హాని తలపిట్టలేని ఆ చిన్నారి వైపు చూస్తున్న కొద్దీ అతని హృదయం బాధతో బరువెక్కసాగింది. కొంతసేపటి తర్వాత ఆమెను చంపటం తన వల్ల కాదని నిశ్చయించుకున్నాడు ఆ సేవకుడు. ఆమెను చంపడానికి చేతులు రాక జాలి నిండిన హృదయంతో మెల్లగా స్నోవైట్ భుజాలు పట్టుకుని పైకి లేవదీశాడు. తల్లి, నిన్ను చంపడానికి ప్రయత్నించినందుకు నన్ను క్షమించు. కానీ నేను అశక్తుడను. నాకు ఇచ్చిన ఆజ్ఞ మేరకే నిన్ను చంపబోయానే కానీ వేరొకటి కాదు. నువ్వు నాకు మాటిచ్చిన మేరకు ఈ అడవిలోకి దూరంగా వెళ్ళిపోయి ఇక జీవితంలో ఎప్పుడూ ఈ రాజ్యం వైపు రాకు అని మెల్లగా తన నిర్ణయాన్ని చెప్పాడు. ఇక అతను తనని చంపడు అని తెలుసుకున్న స్నోవైట్ అమితంగా ఆనందపడుతూ కృతజ్ఞతాపూర్వకంగా అతని చేతిని ముద్దాడింది. కొన్ని వేల సార్లు అతను చేసిన సహాయానికి కృతజ్ఞత తెలుపుతూ దట్టమైన అడవిలోకి పరుగులు తీసింది స్నోవైట్. తెలియని దారి వైపు పరుగులు పెడుతున్న ఆ చిన్నారిని చూసి నిట్టూర్చాడు ఆ సేవకుడు. చిన్నారి, నిన్ను నేను చంపకుండా వదిలేసినా ఇంతటి కారడవిలో అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉంటాయి. క్రూరమైన అడవి మృగాల బారిన పడకుండా నిన్ను రక్షించాలని దేవుణ్ణి కోరుకోవడం తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదు అని దిగులుగా అనుకుని స్నోవైట్ వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు అతను. ఒక పసిపాపను చంపే పాప నుండి అయితే అతను విముక్తుడైనాడు. కానీ రాణిగారి మాట ఏమిటి? స్నోవైట్ వెళ్ళిన కొంతసేపటికి తేరుకున్న సేవకుడు మధ్యలో మెదలిన మొదటి ప్రశ్న అది. రాణిగారికి నిజం చెప్తే తనను ప్రాణాలతో బతకనివ్వదని అతనికి బాగా తెలుసు. కానీ అబద్ధం చెప్తే స్నోవైట్ గుండెను గుర్తుగా అడిగింది ఆమె. చుట్టుపక్కల చూస్తూ ఏం చేయాలో ఆలోచించసాగాడు సేవకుడు. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? ఆ చిన్నాన్ని వదిలేసి తప్పు చేయలేదు కదా అనుకున్నాడు ఒక్కసారి. వెంటనే తనకు వచ్చిన ఊహకి లెంపలు వేసుకుంటూ, అయినా ఆ చిన్నారిని నా చేతులతో ఎలా చంపగలిగి ఉండేవాడిని? ఆమె బ్రతికి ఉంటే ఏమిటి నష్టం? ఎవరికైనా ఇసుమంతైనా హాని కలిగించని ఆ పసిపాపని చంపడం మహాపాపం అని అనుకున్నాడు మరొకసారి. అలా కొంతసేపు అయోమయమైన ఆలోచనలతో గడిపాడు అతను. అలా అటు ఇటు చూస్తూ ఉండగా అతనికి అటుగా పరిగెత్తి పారిపోతున్న చిన్న ఎలుగుబంటి కనపడింది. అతడి చూపులు ఆ ఎలుగుబంటి పిల్లపైన పడిన మరుక్షణం ఒక అద్భుతమైన ఉపాయం తట్టింది అతనికి. వెంటనే ఆ ఎలుగుబంటిని తన బాణంతో చంపి దాని గుండెను వేరు చేసి చేతుల్లోకి తీసుకున్నాడు. ఇప్పుడు ఆ చిన్నారిని చంపకుండా రాణిగారిని సంతృప్తిపరిచే ఉపాయం నా దగ్గర ఉంది అనుకుంటూ ఆ ఎలుగుబంటి గుండెతో రాణిగారి వద్దకు బయలుదేరాడు. తన సేవకుడు స్నోవైట్ గుండెని, ఎలుగుబంటి గుండెను ఆమెకు అప్పగించిన క్షణంలో రాణి ఆనందానికి అవధులు లేవు. సేవకుడి మాట ఇచ్చినట్లుగా బహుమతులిచ్చి పంపించి వేసింది. ఇక ప్రపంచంలో తానే అందగత్తెనని అనుకుంది ఆమె. తన అందంలో అధిగమించిన స్నోవైట్ చనిపోయిందని తెలిసిన తర్వాత కూడా ఆమె అంటే అసూయ తగ్గలేదు రాణికి. తన మందిరానికి వంట మనిషిని రప్పించి ఆమెకు తన చేతిలోని గుండెనిచ్చి, ఈ గుండెను వంటగదికి తీసుకుని పోయి దీంతో రుచికరమైన వంటకం తయారు చేయి, మేము మధ్యాహ్న భోజనంలో దీన్ని తింటాము అని ఆదేశాలు జారీ చేసింది. ఆమె ఆజ్ఞ మేరకు ఎలుగుబంటి గుండెను వడ్డించింది వంట మనిషి. ఆ వంటకాన్ని కొంత కూడా వదలకుండా స్నోవైట్ గుండెను తింటున్నానన్న ఆనందంతో తన భోజనాన్ని పూర్తి చేసింది రాణి. స్నోవైట్ చనిపోయి ఆమె గుండెను నేను తిన్నానని నమ్మలేకుండా ఉన్నాను. స్నోవైట్ మరణించింది. ప్రపంచంలో అందరికంటే అందగత్తెను నేనే అని కొన్ని వేలసార్లు తృప్తిగా అనుకుంటూ హాయిగా నిద్రపోయింది రాణి. మరి ఆ అడవిలో స్నోవైట్ ఎలా ఉంది? తరువాయి భాగంలో చూద్దాము.